ఒక పబ్లిక్‌గా జనం ఏమనుకుంటారో అని కాకుండా, మేమేం చెప్తే అదే అనుకుంటారు అన్నప్పుడు వచ్చే దౌర్భాగ్యమే ఇది. గీతం యూనివర్సిటీ ఆక్రమించుకుంటే, ఆక్రమించుకున్నదని నిరూపణ అయిన తర్వాత కూడా అదే యూనివర్సిటీకి మళ్ళీ అదే స్థలం. అంటే దున్నినోడిదే భూమి అన్న తరహాలో ఆక్రమించినోడిదే భూమే? ఇది అరాచకం గాదా? ఎందుకిట్లాగ జేస్తున్నారు? ఇది ఒకరోజు గాదు. నాకు బాగా గుర్తు. నేను వైజాగ్‌లో పనిచేస్తున్నప్పుడే గీతం యూనివర్సిటీ ల్యాండ్స్‌కి సంబంధించినటువంటి అంశాన్ని వార్తలు కవర్ చేశాను. అప్పుడే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ ఏరియా అంతా కూడా దాన్ని ఇది చేయించి ఏది డిపార్ట్మెంట్‌తో చెక్ చేయించి దాదాపు 40, 50 ఎకరాలు ఆక్రమించుకున్నారని తేల్చింది. తేల్చి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది రాజశేఖర రెడ్డి టైంలో. ఆ తర్వాత నేను అవతలకి ట్రాన్స్‌ఫర్ అయిపోయాను. వెళ్ళిపోయాను, వచ్చేసాను. తర్వాత అదే దాన్ని మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నించారు, అడిగారు. అడిగితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం అంగీకరించలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏది ఆ భూమిని ఆక్రమించుకున్న భూమిని వాళ్ళే ఎంతో కొంత చిన్న అమౌంట్ ఇచ్చేస్తారు. అదేంటంటే గీతం యూనివర్సిటీ అనేది సమాజానికి సేవ చేస్తుంది అన్నట్టుంది. ఏం ఫీజులు లేకుండా చేస్తుందా? ఏమన్నా తక్కువ ఫీజులు ఉన్నాయా? పోనీ దోచుకున్నారని నేను చెప్పను. వాళ్ళకి తగినటువంటి ఫీజు కట్టించుకుంటున్నారు అనుకుందాం. కట్టి డబ్బులు కట్టేవాడే వెళ్ళి జాయిన్ అవుతున్నాడు. కాబట్టి విద్యా సంస్థను నేను తప్పుపట్టట్లా, ఆక్రమించుకోవడానికి తప్పుపడుతున్నా. వాళ్ళు చెప్పే విద్యను తప్పుపట్టట్లా, కానీ దానికి ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూమి ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి దానికి? అంటే ఇప్పుడు విట్టోడికి 25 లక్షలకి ఇచ్చాం, లేకపోతే ఎస్ఆర్ఎంఓడికి 25 లక్షలకి ఇచ్చాము అంటే ఎందుకు ఇచ్చాం? అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ పెడతే అని. విశాఖపట్నంలో అభివృద్ధి ఏంది? దాంట్లో వీళ్ళు పెడితే, యూనివర్సిటీ పెడితే అక్కడికి వచ్చి జనాలు బతికారా? విశాఖపట్నం లాంటి అపర కోటీశ్వర సెంటర్లో ఆ భూముల్ని వాళ్ళకి రాసిచ్చేయడం ఏంది? ఏమనాలి దీన్ని? ఆ తర్వాతన చంద్రబాబు గారు వచ్చాక దాన్ని కంటిన్యూ చేస్తున్న టైంలో అప్పుడు సిసిఎల్ఏ ఐవైఆర్ కృష్ణారావు అంగీకరించలేదు, రిజెక్ట్ చేశారు. ఆయన మీద కోపంలో అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. తర్వాత మళ్ళీ ఆయన అవతలకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని సెట్ చేయాలని చూసిన టైంలో ఈలోపు ఎలక్షన్లు వచ్చినాయి, ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని వివిధ ప్రభుత్వ శాఖలకు ఇచ్చాడు. అక్కడ దరిద్రం ఆనాడు రాజశేఖర రెడ్డి నుంచి ఈ రాజు వరకు చేస్తుంది. ప్రభుత్వ శాఖలకు ఇచ్చిన ప్రభుత్వ శాఖల భవనాలు కట్టం. ఈలోపు ప్రభుత్వం వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వస్తే మళ్ళీ ఏడాది వచ్చినప్పుడు చేయడం. ఇప్పుడు అదంతా వాళ్ళకే ఇచ్చేసేటట్టుగా కార్పొరేషన్ ద్వారా తీర్మానం చేయటం. ఇది పరిస్థితి. ఇది ప్రజల సొమ్ము అప్పరంగా దోచిపెట్టడం కదా. పేదవాడికి గజమిల్లు, అరే అమరావతి రాజధాని ప్రాంతంలోనే 50,000 మందికి ఇచ్చిన ఇల్లు స్థలాలు పీకేసేసి ధనికులకి కోట్ల రూపాయలకి ఇస్తున్నారు. ఏది ఉచితంగానూ తక్కువ రేట్లకి ఇస్తున్నారు. అదే అక్కడ పేదవాడికి ఇవ్వడం కాదు, పెద్దవాడికి దోచిపెట్టడం అనేది కరెక్ట్ అవుతుందా? అంటే మా ఇష్టం, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది, అది ప్రజల కోసమేనని ప్రజలు ఫీల్ అవుతారు అనుకుంటే అది శాపం అవుతుంది తప్పించి వరం కాదు.